మన ధర్మవరం పట్టణంలో నేసే ప్రతి చీరను కూడా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితిలో ఉంది చాలా సమస్యల మధ్యలోనే ఉంది నిజంగంటే. ఎందుకంటే పార్టీలందరూ కూడా తీసుకోమైనారు దగ్గర 500 కోట్లు 600 కోట్ల రూపాయలు డబ్బులంతా కూడా చాలా మంది హైదరాబాదు విజయవాడ అందరూ పార్టీల దగ్గర డబ్బులు ఇరుక్కోపోయినాయి. ఎంఎస్ఎంఈ ద్వారా వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఉన్నాయి, అది రావటం లేదు. సీజన్ లేదు, నాకు తెలిసి ఇంకా ఈ 3 నెలలు కూడా ఇబ్బందిగా ఉంటుంది. వీటన్నిటిని ఆలోచించుకొని భవిష్యత్తులో మన ధర్మవరంలో ఉన్న చీర ఇవన్నీ కూడా విజయవాడ హైదరాబాద్ లో అమ్ముతుంటేనే కదా ఈ సమస్యలన్నీ వచ్చేది. అదే మన ధర్మవరాన్ని కంచిలాగా ఒక రిటైల్ హబ్ చేస్తే ఖచ్చితంగా ఏ ఊర్లో ఉన్నవాడైనా కానీ మళ్ళీ మన ధర్మవరంలోనే చీర కొంటే ఎవరికే కానీ చాచాల్సిన అవసరం ఉండదు, ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కార్మికుడు కూడా బాగుపడతాడనే ఉద్దేశంతో భవిష్యత్తుకు అదే కార్యాచరణ దిశగా మన ధర్మవరంలో రిటైల్ హబ్ తీసుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా అయితేనే వివిధ ప్రాంతాల